ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ల నియామకం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఏజెన్సీ ముఖద్వారమైన ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ కో చైర్మన్లుగా వాగు రాజేష్, జొన్నాడ వీరబాబులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అటు గిరిజన, ఇటు మైదాన ప్రాంత ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలు అందిస్తున్న ఏలేశ్వరం ఆసుపత్రి వైద్యుల సేవలు అభినందనీయమన్నారు. ఏలేశ్వరం ఆసుపత్రి అభివృద్ధికి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానని నూతన కో చైర్మన్ జొన్నాడ వీరబాబు, వాగు రమేష్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు అలమండ చలమయ్య, బోదిరెడ్డి గోపి, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, మోదీ నారాయణస్వామి, కొనాల వెంకటరమణ, ఎండగుడి నాగబాబు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రభు గారికి సత్యనారాయణ గారికి, గోపి గారికి, నారాయణ గారికి మా ధన్యవాదాలు ప్రోగ్రాంకి మన ఎమ్మెల్యే రాజు గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో నాకు మన సోదరుడు జొన్నాడ గారికి అభివృద్ధి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ నుంచి మా డాక్టర్ గారు శైలజ గారు, మేడం గారు, డాక్టర్లు అందరి సహకారంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అభ్యర్థులైనా మా టీం అందరూ వచ్చి మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఈ హాస్పిటల్కి చిన్న చిన్న ఎటువంటి కార్యక్రమాలన్నా మేము ముందుండి మా నాయకులు మూర్తి గారు, నారాయణ స్వామి గారు, మా పెద్దలు, మా కార్యకర్తలు అందరూ ఈరోజు ఏలేశ్వరం సిహెచ్సి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసి వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక మీద ఉన్న వర్కింగ్ కమిటీ చైర్మన్గా నియమించిన వాగు రాజేష్ గారికి, వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక ముందు ఏలేశ్వరం మండల నాయకులకు, కార్యకర్తలకు, రాజన్న అభిమానులకు, ఏలేశ్వరం పట్టణానికి ముఖ్యంగా ఏలేశ్వరం నగర పంచాయతీ నుంచి వచ్చి నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా ఆ రోజు నేను ఏదైతే అక్కడ సెంటర్లో నుంచుని నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా అనుకోండి అని అన్న నా ఒక్క మాటకి మీరందరూ నన్ను దీవించి ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడి మీతో మాట్లాడగలుగుతున్నాను అంటే మీ అందరి సహకారం అది. వారందరికీ, అలాగే ఈ కమిటీని సంబంధించిన వచ్చిన కుటుంబ సభ్యులకు, అక్క చెల్లెలకు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఏదైతే అందరూ కలిసికట్టుగా నన్ను సపోర్ట్ చేసి స్థానంలో నిలబెట్టిన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు, సోదరులకు, పెద్దలకు అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటాను. గురించి మీరు చెప్తున్నప్పుడు మీ అందరి కరాతాల దండలతో నేను ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఎక్కడా నేను తప్పు చేయలేదని నన్ను మరొకసారి మీరు అందరూ కూడా రివ్యూ చేస్తారు. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో గల ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి కమిటీ సమావేశం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నటువంటి యువకులైనటువంటి వాగు రాజేష్ మరియు జొన్నాడ వీరబాబు గారిని ఈ కమిటీలోకి ఎమ్మెల్యే తీసుకోవడం జరిగింది. ఈ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఎమ్మెల్యే గారికి, స్థానిక సూపరింటెండెంట్ గారు డాక్టర్ శైలజ గారికి ఉన్న సమస్యలు కూడా ఇవ్వడం జరిగింది.
ఎమ్మెల్యే గారు ఈ పట్టణానికి చెందినటువంటి ఆడబిడ్డ, ఆవిడకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసు కాబట్టి ఈ సిహెచ్సిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తారని చెప్పి సభాముఖంగా ప్రజలందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ హాస్పిటల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాంపౌండ్ వాళ్ళు లేదు, ఇంటర్నల్ సీసీ రోడ్స్ లేవు. అవే కాక ఏజెన్సీ ముఖద్వారం అని చెప్తారు. ఏలేశ్వరాన్ని ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగినా కానీ సీఎంకి ప్రతిపాడు పోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని కూడా మేము ఎమ్మెల్యే దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఏలేశ్వరానికి మార్చురీకి అదే పిఎం చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అవే కాకుండా డాక్టర్ గారు చెప్పారు, ఇక్కడ మాకు డైలీ ఓపీ 500 మంది దాకా వస్తున్నారండి. కాబట్టి ఇన్పేషెంట్స్ 60-70 మంది ఉంటున్నారు, కానీ ఇక్కడ బెడ్ సరిపోయి కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పి మేము ఎమ్మెల్యే గారితో చర్చించి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మనకు ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక సంస్థ ద్వారా ముందు అర్జెంటుగా బెడ్స్ని ప్రొవైడ్ చేసుకోవడానికి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మెంబర్స్కి ఈ కమిటీలోకి వచ్చినటువంటి సోదరులకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. Committee. Dr. Idihas. I would request MPDO Garu, Dev Srinivas Garu to honor the dance. Shmi Garu to honor the dance. I request Head Nurse Garu, Pramila Garu to honor her.